కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావాలి అనుకున్న వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది అని నేను ఇంతకుముందు అన్నాను కదా. అయినా కూడా అంటే స్థితిగతులు జాతకం ప్రకారంగా బాగా లేకపోతే ఎలాంటి అవకాశాలు ఉండవా? ఇక అంటే పాసిబిలిటీ అనేది ఉండదా పొలిటికల్ ఫీల్డ్లో? ఉండదు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు సీఎం అయ్యే యోగం ఉంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. దేనే వాళ్ళ అయితే చెప్పలు పడికే దిగా ఇచ్చేవాడు ఆకాశం తీల్చుకుంటూ ఇచ్చేస్తాడు అన్న అనుమానం లేదు. ఆపాలనుకుంటేనే ఆపుతారు. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్దది ఉండేటప్పుడు అవకాశం. ఇప్పుడు ఉదాహరణ డీకే శివకుమార్ గారు ఉన్నారు, సీఎంగా చేస్తా అంటే నేను బతిమలాడిన వద్దని, ఎందుకంటే రేపు ఎలక్షన్ల తర్వాత సెంట్రల్ ఎలక్షన్ల తర్వాత ఏదైనా జరగవచ్చు, మీరు ఆగండి అని ఆపిన డీకే శివకుమార్ గారిని. కానీ ఆయన ప్రయత్నం చేసిరు సీఎం గురించి. సరే అనుకోకుండా భగవంతుడు కూడా నేను చెప్పింది తలిచిండు కాబట్టి మొత్తం మీద ఆయన అనుకున్నది జరిగింది. భగవంతుడు నేనేం చెప్పినో భగవంతుడు అదే చేసిరు కాబట్టి మొత్తం మీద డీకే శివకుమార్ గారు సీఎం కాలేదు. రేపు పొద్దున ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది ఆయనకు. అట్లనే డెవలప్మెంట్ ఉండేటప్పుడు ఏమైనా ఆపితే ఆపొచ్చు, కానీ 99% అయితే యోగం లేకపోతే జరిగే అవకాశాలు ఉంటాయి. సీఎం కావద్దు అంటే కాడు జనరల్గా ఎవరైనా సరే. ఒకవేళ సీఎం కావాలనుకుంటే పరిస్థితి అట్లా మొత్తం తోసుకొచ్చేసి ఆ రకంగా సీఎం పీఠంలో కూర్చోబెడతాడు దేవుడు భగవంతుడు. ఓకే, మీకేమనిపించింది గురూజీ 2023 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి? అంటే కేసీఆర్ గారి జాతకమే 100%. నాకు 2 కారణాలు చెప్తా. ఒకటి కేసీఆర్ గారి జాతకం, రెండవది టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం. మన ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం, కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉందా, ప్రధానమంత్రి యోగం ఉందా అంటే ఖరాఖండిగా 100% లేదు అని చెప్పిన. అట్లనే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే యోగ్యత కానీ జాతకం కానీ కేసీఆర్ది కాదు అని నేను చెప్పిన. సో అదే మాట మీద ఇప్పుడు కూడా ఉంటున్నా. ఆయన జాతకంలో ఎటువంటి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే జాతకం కాదు. సో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడంతో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎప్పుడే కానీ కాంబినేషన్ ఆఫ్ రాసులు కొన్ని ఉంటాయి. ఆ రాసులతోని మనము యుద్ధం చేసినప్పుడు పేర్లు ఎప్పుడు అట్లనే ఉండాలి. టీఆర్ఎస్ అనే పార్టీ ఉంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇవాళ గవర్నమెంటు కనీసం 61 స్థానాలతో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసేది, లేదంటే బీజేపీతో కలిసి ఫామ్ చేసేది. ఇవాళ 2023 ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రిజల్ట్స్. కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ఎప్పుడైతే మార్చిండ్రో ఆయనకున్న లక్కు మొత్తం పోయింది. నేను ఇంకొక మాట ఇదే సందర్భంగా చెప్తున్నా, ఇదే పేరు కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్ అనే పార్టీ ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు. 2023 లాస్ట్ పార్టీ. ఆ పార్టీ 2018 తర్వాత 18 కదా రూల్ చేసింది. ఇక మీదట ఎలక్షన్లలో బీఆర్ఎస్ అనే పార్టీ కనుక అదే పేరుతో పోటీ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. అసలు గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి ఆ పార్టీ రాదు. పేరు ఆ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ మార్చుకుంటేనే మళ్ళీ ఆ పార్టీకి మంచి రోజులు వస్తాయి. లేకపోతే అసలు ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీలోని జనాలందరూ వలస వెళ్ళే అవకాశం ఉంది వేరే పార్టీలోకి. అసలు ఫ్యూచరే అగమ్యగోచరంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పార్టీ పేరు మార్చాలి. టీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళీ అదే పేరు పెట్టుకోవాలి. సో హ్యాపీగా ఉంటుంది. ఇంకా 2025 తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ కనుక టీఆర్ఎస్ అని పెట్టుకుంటే 2025 జూలై వరకు కేటీఆర్ గారికి ఏలినాశనం ఉంది, కేసీఆర్ గారికి అష్టమశని ఉంది. ఈ 2 వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది తెలంగాణలో. ఒకవేళ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటే, లేదు బీఆర్ఎస్ పెట్టుకుంటే మాత్రం అవకాశాలు లేవు. ఓకే, ఎందుకు ఆ స్థాయి డిఫరెన్స్ ఉంది టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి? ఎలాంటి అంశాలు ఇక్కడ తేడా కొట్టాయంటారు? జాతకపరంగా నామనక్షత్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనేమో మొత్తం ఉత్తరా నక్షత్రము మూలా నక్షత్రానికి చాలా తేడా ఉంటుంది. రాశే మారిపోతుంది. కన్యా రాశి, ధనుసు రాశి. సో శత్రువులందరూ మారిపోతారు. శత్రువుల పొజిషన్లు అన్నీ మారిపోతాయి. ఎప్పుడే కానీ షష్టాష్టకాలు అంటాం మనం. ఒక రాశి నుండి మన శత్రువు ఎప్పుడే కానీ 6లో 8లో లేడు అంటే మనకి ఈజీ, ఫైట్ చేయడం ఈజీ. వాళ్ళు 6లోకి 8లోకి రావద్దు. వాళ్ళు 6లోకి 8లోకి వచ్చినప్పుడు మనకు విపరీతమైనటువంటి ఫైట్ ఉంటుంది. సో ఆ ఫైట్ వెరీ డేంజరస్. ఉదాహరణ ఇప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కేటీఆర్ గారిది మకర రాశి. సో భారత రాష్ట్ర సమితి అనేటువంటి పేరు కేటీఆర్ గారికి సరైన పేరు కాదు. ఓకే, ఆయన జాతకంలో. ప్లస్ కవిత గారికి సరైన పేరు కాదు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? కేసీఆర్ గారు 10 ఏళ్ళు అనుభవించారు. వాస్తవంగా ఎఫెక్ట్ అయింది వాళ్ళిద్దరే. ఇప్పుడు వాళ్ళు వచ్చినుంటే వారసులు రాజకీయాల్లో ఉండాలనుకుంటారు. సో వాళ్ళిద్దరికి ఎఫెక్ట్, ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎఫెక్ట్ అయినట్టే కదా. ఓకే, నేను అనేది అందుకనే షష్టాష్టకాలు చూసుకొని, అంటే శత్రువు చంపడానికి మైదానంలో ఓపెన్గా ఉన్నాడు, మనకు చెట్టు అడ్డం ఉంది, మనం ఆ చెట్టు చాటును ఉన్నాము. చెట్టు చాచును ఉంటే అవతలి వాడు గన్నుతో మనల్ని కాల్చేటప్పుడు ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. ఒకవేళ నేను ఆ చెట్టును వదిలేసి డైరెక్ట్గా ఎదురుగా నిల్చుంటే, అంటే టీఆర్ఎస్ అనేది చెట్టు చాటున ఉండి యుద్ధం చేయడం లాంటిది. బీఆర్ఎస్ అనేది డైరెక్ట్గా వచ్చి నన్ను కాల్సరా బాబు అని ఒప్పుకున్నట్లు.
సో అందువల్ల స్ట్రాంగ్ అయిపోయి అపోజిషన్ స్ట్రాంగ్ అయిపోయి. బట్ మీరన్న ఈ పాయింట్ని చాలామంది సెఫాలిస్టులు చెప్పారు. బీఆర్ఎస్ అనే పేరును పెట్టుకోవటం వల్ల ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థాయిలో మెజార్టీ రాదు అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం మీద ఏర్పడిన కేసీఆర్ గారు పెట్టిన పార్టీ దాని పుట్టుపూర్వత్రాలు మర్చిపోయి దేశ రాజకీయాలంటూ బాట పట్టిన నేపథ్యంలో దాన్ని ఓన్ చేసుకోవట్లేదు తెలంగాణ ప్రజానికి. అది విశ్లేషణ, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అదంతా. సో దాంట్లోకి వెళ్తే చాలా ఉంటాయి. దాంట్లో ఏమి ఇచ్చిండ్రు, ఏం చేయలేదు, బంగారు తెలంగాణ బ్యాచ్ వస్తుంది దాంట్లోకి. ఎందుకంటే మెయిన్ బీటీ బ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం బీటీ బ్యాచ్. సో చాలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నేను చాలా కష్టపడ్డా. నేను నాకు తోచిన లెవెల్లో ఈ ఉద్యమంలో బయటికి పోయి కొట్లాడకుండా నా ఉద్యమంలో నేను ఏదో చేసిన. అసలు బ్రాహ్మణ కమ్యూనిటీలో నా అంత డేర్ పర్సనే ఉండడు, నేను బయటకు వచ్చి కొట్లాడిన. తీరా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండే బ్రాహ్మణులందరూ కొంతమంది అయితే మరీ ఘోరంగా ఏంటంటే అసలు ఇక కేసీఆర్ మేము ఎట్ట చెప్తే అట్లే ఇంటాడు అనే లెవెల్లో అసలు ఇక కేసీఆర్కు చుట్టంలాగానే బిహేవ్ చేసారు కొంతమంది బ్రాహ్మణులు అయితే. మరీ ఘోరంగా విచ్చలవిడిగా బిహేవ్ చేసారు. ఇక ఇప్పుడు నాకేమనిపిస్తుంది సహజంగానే అంటే మన మనసులు ఉంటుందా ఉండదు, అరే మనం కదరా కష్టపడ్డది ఆ రోజు, ఈ అమ్మాయి వాళ్ళ వీళ్ళు వచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా. ఇదే పరిస్థితి తెలంగాణ బీటీ బ్యాచ్ వల్ల, బంగారు తెలంగాణ బ్యాచ్ వల్ల చాలామందిలో ఒక రకమైనటువంటి కోపాలు రగిలినాయి. అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మనము కష్టపడ్డాం కానీ ఇవాళ వేరేటోడు వచ్చి మన ముందర ఫుడ్ తింటున్నాడే అనేటువంటి. వాడెవడో అనామకుడు తింటందుకు తిండి ఉండదు, వాడు కారు కొనుక్కుంటాడు, వాడికి ఒక ఫామ్ హౌస్, ఒక డూప్లెక్స్ హౌస్, ఇవి కొనుక్కునే వరకల్లా మిగిలిన వాళ్ళందరూ కసితోని బాధ. ఎప్పుడే కానీ అసూయతోని బాధపడితే ఏం కాదనమ్మా, కానీ కడుపు మండి బాధపడితే ఎఫెక్ట్ అవుతుంది మనిషికి. సో చాలామంది, ఇప్పుడు నేను కూడా సఫర్ అయినా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు మా నాయన అంటే విపరీతమైన ప్రేమ. మా నాయనకు సంబంధించిన ఒక 300 గజాల జాగ ఉంది మా ఊర్లో. నువ్వు నమ్మవా, 300 గజాల జాగా రెగ్యులరేషన్కి పెట్టుకుంటే ఆ ఊర్లో అందరి అయినాయి కానీ నాది కాలే. ఆ ఊరు కలెక్టరు పొద్దున్న లేస్తే 10 సార్లు మాట్లాడతాడు నాతోని. ఆ ఊరు కలెక్టర్ 10 సార్లు మాట్లాడతాడు నాతోని. ఆర్డీఓ మాట్లాడతాడు. మా ఎమ్మెల్యే కేసీఆర్ దగ్గరికి పోయే నేను పోలేను. ఎవరికి చెప్పినా పని కాకపోవు. కారణం ఏంటి అంటే ఒక మామూలు ఒక విలేకరి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిండు. కారణం ఏంటి అంటే నా మీద అసూయ. నేను బాగా పెరిగిన, నాకు పేరు వచ్చింది జ్యోతిష్యం అని ఒక అసూయతో ఆపిండు దాన్ని. ఇప్పటికా సమస్య చేసేసిన సాల్వ్ అయిపోయింది. అంటే నాకు తెలియదు ఆపిండని తెలిసిన మరుక్షణం అయిపోయింది. మ్యాక్సిమం 5 డేస్లో చేయించుకున్నా. అంటే చేయించుకోవడానికి ఒక నెట్వర్క్ ఉంటుంది కదా, ఎట్లా చేయించుకోవాలి అనేది చేయించుకున్నా. సో అంటే ఎట్లుంటుందంటే ఈ బాధని అందరు పడ్డారు. ధరణి కావచ్చు, ఇంకా పోర్టల్స్ కావచ్చు, చాలా రకాలు. ఇవన్నీ పోస్ట్ మార్టం. జాతకం అల్టిమేట్, ఇవన్నీ పోస్ట్ మార్టం. ఇవన్నీ మంచా చెడా, ఎవరు ఎందుకు వేసిరు, కేసీఆర్కి ఎందుకు ఓట్లు వేయలే, ఇవన్నీ డిస్కషన్. సిటీలో ఎందుకు ఓట్లు పడ్డాయి, ఊర్లలో ఎందుకు పడ్డాయి, ఇవన్నీ నాకు అనవసరం. నాకు సంబంధించినంత వరకు కేసీఆర్ వస్తాడా రాడా, కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరైతారు, ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా రాదా, రేవంత్ రెడ్డి సీఎం అయితే ఎన్ని రోజులు ఉంటాడు, అంతవరకే నాకు సంబంధం. ఓకే.